ఈరోజు డే 2. ఈరోజు నా ప్రాఫిట్ మీకు మధ్యలో చూపిస్తాను. సో, నేను ఎందుకు స్టాక్ మార్కెట్ గురించి అంత పర్టిక్యులర్‌గా చెప్తున్నా అని ఆలోచించారా? ఎందుకంటే మీరు జొమాటోని ఒకవేళ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మీకు తెలుసు. మనందరికీ తెలుసు. సో, వాళ్ళకొచ్చేది ఎంత? 1500, 2000 పర్ డేకి. మంత్‌కి 20,000-30,000 దాకా వస్తుంది. ఓకేనా? సో, చాలా ఎండకి తిరిగి ట్రాఫిక్‌లో యాక్సిడెంట్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో, అవన్నీ అవుతూ ఉన్నా గూడా వాళ్ళు పాపం మన ఆకలి తీర్చడం కోసం కష్టపడతారు. సో, ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. ఇది నిజం. ఫ్యాక్ట్. సో, నేనేం చెప్తున్నా అంటే చిన్న క్యాపిటల్‌తోనే స్టాక్ మార్కెట్‌లో రోజుకి 1000 తెచ్చుకోవచ్చు. ఆ ట్రిక్ నేను మీకు చెప్తాను. నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే 50 వీడియోస్ కంప్లీట్ అయిపోతూనే నేను కంపల్సరీగా కోర్స్ లాంచ్ చేస్తాను. నా ప్రాఫిట్స్ అన్నీ మీకు ప్రతిరోజు పెడుతూ ఉంటాను నా వీడియోలలో. దానివల్ల మీకు తెలుస్తుంది. సో, ఇలా ఎందుకు చెప్తున్నా అంటే అంత కష్టపడితే వచ్చేది 1000. సో, మనం 9:15కి స్టార్ట్ అయితే 9:25 నుంచి 9:30 లోపల జస్ట్ 5 మినిట్స్. 5 మినిట్స్ మనం జస్ట్ మొబైల్‌లో చేయగలిగితే ఇంట్రాడే స్టాక్స్‌లో మనకొచ్చేది ఎంత? దగ్గర దగ్గర 1000. ఒకరోజు 700, ఒకరోజు 1200 అలా వస్తుంది. సో, దాన్ని మనం ఎందుకు గెయిన్ చేసుకోకూడదు? ఎందుకు దాని గురించి ఆలోచించకూడదు? అది మంచి ప్యాసివ్ ఇన్‌కమే కదా! ఏ కష్టం లేకుండా ఫ్యాన్ కింద కూర్చొని జస్ట్ నాలెడ్జ్‌తో వస్తుంది. సో, దాన్ని మనం ఎందుకు వృధా చేయాలి అనేది నా ఆలోచన. సో, అందుకోసమే మీరందరూ మీరు కాదు మనమందరం బాగుండాలి. మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడాలి. మనం ప్యాసివ్ ఇన్కమ్‌ని జనరేట్ చేసి పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్‌గా దాన్ని బిల్డ్ చేసి పెట్టుకోవాలి. ఒక గోల్డ్‌ని ఎలా అయితే తీసుకుంటామో దీన్ని అలా తీసుకొని పెట్టుకోవాలి షేర్స్ రూపంలో. సో, నేను స్టార్టింగ్‌లో స్ట్రగుల్ అయిన విషయం ఏంటంటే చాలా పోగొట్టుకున్నా ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ చెప్తున్నా. చాలా పోగొట్టుకున్నా స్టార్టింగ్‌లో. దగ్గర ఒక 1,60,000 ఒకసారి 20,000 ఓసారి 30,000 అట్లా పోగొట్టుకున్న తర్వాత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఒకేసారి రాదు కదా ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు కదా! కొంచెం టైం పడుతుంది. సో, ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత దాన్ని బిల్డ్ చేసుకోవడం మొదలుపెట్టాను. అన్నీ అనలైజ్ చేయడం మొదలుపెట్టాను. బుక్స్ చదివాను. ఈ బుక్స్ చదివింది, అనలైజ్ చేసింది, ఈ నాలెడ్జ్ అంతా మీకు ఫ్రీగా చెప్తాను. మీకు ఎలాంటి క్యాండిల్ స్టిక్స్ లేకుండా, ఈ క్యాండిల్ ఇట్లా వెళ్ళాలి, ఈ క్యాండిల్ ఇంత ఉండాలి అనే క్యాండిల్ స్టిక్స్ ఏం లేకుండా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చెప్పేస్తాను. ఈజీ మెథడ్ చెప్తాను. ఈజీ మెథడ్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా పర్ డే 1000-2000 వస్తుంది. సో, ఇది చిన్న అమౌంట్ అయితే కాదు కదా ఫ్రెండ్స్. కొంతమందికి చాలా చిన్న అమౌంట్ అనిపించచ్చు. బిగ్ ప్లేయర్స్‌కి అంటే ప్రోస్‌కి, మాస్టర్స్‌కి. కానీ బిగినర్స్‌కి ఇది ఎంత పెద్ద అమౌంట్ ఫ్రెండ్స్. మీరే ఆలోచించండి. 2000, 1000 చిన్న అమౌంటా? మీరే ఆలోచించండి. సో, ఇది ఒక నెలంతా 1000 అయితే 20 డేస్ మార్కెట్ రన్ అయినా కూడా 20,000 కదా ఫ్రెండ్స్. బయట ఎవరిస్తారు? జస్ట్ 5 మినిట్స్‌కే 20,000 ఎవరిస్తారు మంత్ అంతా కలిపి? రోజుకి 5 మినిట్స్ చేస్తే. సో, ఆ స్ట్రాటజీ నేను మీకు చెప్పబోతున్నా. అది మీరు నా వీడియో ఫాలో అవుతూ ఉంటే నేను పెట్టే లాభాల వల్ల మీకు తెలుస్తుంది. నా లాభం లాస్ట్‌లో మీకు పెట్టే వీడియో క్లోజ్ చేస్తాను. అంతవరకు వీడియో క్లోజ్ చేయను. సో, నా ప్రాఫిట్ ఎంత వచ్చిందో మీకు చూడాలి లాస్ట్‌లో. స్కిప్ చేసి చూడాలనుకుంటే మీ ఇష్టం. నేనైతే ఫోర్స్ చేయను. లేదు అట్లే ఉండి చూడాలనుకుంటే నా మాటలు విని చూడొచ్చు. సో, నేను ఇంతగా ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా? ఇంతగా ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా? ఎందుకంటే మిడిల్ క్లాస్ ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు, రిచ్ ఉంటారు. సో, మనం అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు. సో, వాళ్ళ దగ్గర ఈ ఛాన్స్‌ని మిస్ చేసుకోకూడదు. ఈ 20,000 పర్ మంత్
మిస్ చేసుకోకూడదు, 30,000 మిస్ చేసుకోకూడదు. అది మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ని యూటిలైజ్ చేసుకోవాలి. మొబైల్ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఏంకి అవసరం లేదు. జస్ట్ మొబైల్ నేను రోజు పెట్టే ప్రాఫిట్స్ చూస్తూ ఉందండి, మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత కోర్స్ లాంచ్ చేస్తాను. లాంచ్ చేసిన తర్వాత ఈజీగా మీకే అర్థమైపోతుంది. ప్రతిరోజు 30,000 ఎట్లా తెచ్చుకోవాలి, ప్రతి నెల 30,000 to 20,000 ఎలా తెచ్చుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో దీనివల్ల పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. పెద్ద ఎఫర్ట్స్ అనేటివి పెట్టాల్సిన అవసరమే లేదు. జస్ట్ మనం ఒక 5 minutes అంతే, 5 minutes సెర్చ్ చేసి చేయగలిగితే చాలు. అది నేను మీకు ఎట్లనో చెప్తాను. 5 minutes సెర్చ్ చేసి చేయగలిగితే చాలు. నేను ఇంకా ఆప్షన్స్లో కూడా చేశాను. ఆప్షన్స్లో చేస్తే నాకు ఎంత వచ్చింది, దగ్గర ఆప్షన్స్లో మీరు చెప్తే నమ్మరు, జస్ట్ 15 secondsకి 8,000 వచ్చింది. జస్ట్ 15 secondsకి. ఎంత పెట్టాను క్యాపిటల్, మీరు చెప్తే అది కూడా నమ్మరు. క్యాపిటల్ ఎంత పెట్టానని చెప్తే అది కూడా నమ్మరు. జస్ట్ 15,000తో 8,000 గెయిన్ చేశాను ప్రాఫిట్. నేను గొప్పగా చెప్పుకోవడం లేదు. సో ఎట్లా గెయిన్ చేయగలిగాను? సో ఇది నేను మీకు చెప్దాం అనుకుంటున్నా. ఆప్షన్స్ గురించి తర్వాత చెప్తా. ఆప్షన్స్ వేరు, మనకి 3 రకాలుగా సంపాదించవచ్చు ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో. ఫస్ట్ది డెలివరీ, అంటే లాంగ్ టర్మ్. ఇంట్రాడే అంటే స్టాక్స్లో చేయొచ్చు, స్టాక్స్లో ద్వారా ప్రతిరోజు సంపాదించవచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్, ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. సో నేనేం చెప్తా అంటే, ఫస్ట్ మీకు ఎక్కువ రిస్క్ లేకుండా ఫస్ట్ 10,000తోనే ఎన్ని రోజులు ఆ క్యాపిటల్ దగ్గర నేను 50 days చేస్తున్నా, 50 days వీడియోస్ చేస్తున్నా. సో 50 days మీకు ఆ క్యాపిటల్ ఉండాలి. ఓకేనా? కోర్స్ లాంచ్ అయిన తర్వాత మీరు 10,000 పెట్టండి, మీరు నా ప్రాఫిట్స్ చూడండి, 10,000 పెట్టండి. ఆ తర్వాత మీరే ఇంకా చేసుకుంటా వెళ్ళిపోతారు. ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. మీరే ఓన్గా నేర్చుకొని ఇంకా 10 మందికి నేర్పిస్తారు. దానివల్ల ఏమవుతుంది, అందరికీ వెల్త్ క్రియేట్ అవుతుంది కదా, లేని వాళ్ళకు కూడా ఇది ఒక మంచి సోర్స్ కదా, వాళ్ళకి మన వంతు సాయం చేసినట్టు కదా. కొంచెం ఆలోచించండి. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, నాకు ఎక్కువ నష్టాలు వస్తే నేను చెప్పేవాడిని కాదు, కానీ నాకు లాభాలు వస్తున్నాయి కాబట్టి, ప్రతిరోజు వస్తున్నాయి కాబట్టి నేను అందుకే మీకు అదే పనిగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు స్క్రీన్ షాట్ పెడతాను నాకు వచ్చిన లాభం.